యేసుప్రభు వారు వచ్చి బిడ్డలారా శిష్యులతో కలిసి ఆయన పస్కాను సిద్ధపరిచెను. చెప్పండి, ఏం చేశాడు? సిద్ధపరిచాడు. పస్కాను సిద్ధపరిచెను. పస్కాను ఆయన సిద్ధపరిచినప్పుడు ఆయన సిద్ధముగా ఉన్నాడు, ఆయన పిల్లలు కూడా సిద్ధముగానే ఉన్నారు. పస్కా కొరకు సిద్ధపడిన వారు, పస్కా కొరకు ఏర్పరచబడిన వారు, పస్కా కొరకు సిద్ధపాటు కలిగిన వారు, పస్కా కొరకు సిద్ధపడి ఆయనతో కూడా గొప్ప మేడగదిలోనికి వెళ్ళిన వారు, ఆయనతో కూడా వారు ఆ మేడగదిలోనికి వెళ్ళారు. ఎందుకో తెలుసా? చెప్పండి, ఎందుకు? అదే దినము సిద్ధపరచు దినము. ఇదే దినము సిద్ధపరచు దినం. ప్రభు యొక్క శరీరం కొరకు, ప్రభు యొక్క రక్తం కొరకు సిద్ధపడిన దినము. దేవుని స్తోత్రం. బిడ్డలారా, సిద్ధపడిన వారు మాత్రమే. నా ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎవరైతే సిద్ధపడతారో సిద్ధపడిన వారు మాత్రమే ఎత్తబడతారు. సిద్ధపడిన వారు మాత్రమే ఆయన విందులో పాల్గొంటారు. సిద్ధపాటు లేని వారు విందులో పాల్గొనకూడదు. సిద్ధపాటు లేని వారు ఎత్తబడరు. సిద్ధపాటు ఎవరైతే కలిగి ఉంటారో అదిగో వారు మాత్రమే ఎత్తబడతారు. రైట్. మనము ప్రభు యొక్క సిద్ధపరుచు దినము కొరకు సిద్ధపడి వచ్చాం. 6 దినాలు విశ్వాసాన్ని కాపాడుకుంటూ, 6 దినాలు శరీరాశలను కాపాడుకుంటూ, 6 దినాలు దురాశలను, దుష్టాశలు, చెడాశలు, ఈ లోక సంబంధమైన మర్యాదలను అనుసరించకుండా, ఈ లోక మర్యాదల్లో పాల్గొనకుండా మనస్సును స్థిరపరుచుకుని ప్రభు యొక్క సిద్ధపరుసు దినము కొరకు ఎంత మంది అయితే సిద్ధపాటు కలిగి ఉన్నారో వారు మాత్రమే విందులో పాల్గొంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 దినాలు మనలను మనము సరి చేసుకుంటూ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఓ మాట చెప్తాను, సిద్ధపాటు నిత్యము సిద్ధపడి ఉండే బిడ్డలు బుద్ధిహీనమైన పని చేయరు, బుద్ధిహీనమైన మాటలు మాట్లాడరు. నువ్వు గొప్ప మేడగదులకు రావాల్సిన దినమిది, గొప్ప విందులో కూర్చోవలసిన దినమిది, గొప్ప దేవుని శరీరమును రక్తమును భుజించవలసిన పానము చేయవలసిన దినమిది. 6 దినాలు నిన్ను నీవు ఎంత జాగ్రత్తగా నీ మాటను, నీ ప్రవర్తనను, నీ చూపును, నీ ఆలోచనను, నీ సమస్యమును, నీ శరీర ప్రాణాత్మ దేహములను ఈ లోక మర్యాద అనుసరించకుండా, నీ ప్రాణాత్మ దేహములను ఈ లోకములో దేనిని చెడుదాన్ని ముట్టకుండా, చెడు విషయాల్లో పాల్గొనకుండా, చెడు మాటలు మాట్లాడకుండా, చెడు కార్యాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఏ బిడ్డలైతే ప్రత్యేకించబడి ఉంటారో వారు మాత్రమే గొప్ప మేడగదిలోనికి వెళతారు. దేవుని స్తోత్రం. లేకపోతే లేదు. నీకు సిద్ధపాటు కలిగి ఉండాలండి. క్రిస్మస్ పండుగ వస్తుందంటే ఇదిగో వారం ముందే నేను మా అమ్మగారి ఇంటికి వెళ్ళాలి. నువ్వేమైనా సరే మీ అమ్మకి ఏం చెప్తావు నాకు తెలియదు, మీ అమ్మకి ఏం చెప్పుకుంటావు నాకు తెలియదు, కానీ నేను మాత్రం వారం ముందే వెళ్ళాలి. ఎక్కడికి? అమ్మగారి ఇంటికి. ఎందుకు? క్రిస్మస్ పండుగకి.
అంటే వారం ముందు నుంచే నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటావు. వారం ముందు నుంచే రెడీ చేసుకుంటావు. వారం ముందు నుంచే కావలసినవన్నీ సిద్ధం చేసుకుంటావు. నువ్వన్న దినానికి గాని నిన్ను బండెక్కించుకుని తీసుకుని వెళ్ళి వాళ్ళ అమ్మగారింటికాడ దింపకపోతే, ఇవాళ కాదులే నాకు సెలవు ఇవ్వలేదు, ఈ రోజు కాదులే కుదరలేదులే, మనం రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అన్నాడు అనుకోండి, తీసుకెళ్ళిందాకా చెప్పండి, మనసు నెమ్మదిగా ఉంటుందా? నేను తీసుకెళ్ళమన్న రోజున నువ్వెందుకు తీసుకెళ్ళలేదు? రేపు లేదు ఎల్లుండి అంటావా, 2 రోజుల ముందు అంటావా నేను రాను. నేను వారం ముందని చెప్పా, కానీ నువ్వు 2 రోజుల ముందు అంటున్నావు నేను రాను, ఇక్కడే ఉంటా. ఎంత మంచిది, స్తోత్రం చెప్పండి. ఎంత మంచిదండి. నువ్వు అక్కడి నుంచి పుట్టినుంచి మెట్టినింటికి వచ్చావంటే, మెట్టినిల్లే నీకు తల్లిదండ్రులు, వీళ్ళే నీకు ఆత్మీయులు, వీళ్ళే నీకు బంధుత్వం. వాళ్ళు మర్చిపోమని కాదు, నిన్ను దేవుడు ఇక్కడికి కుటుంబానికి సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. అక్కడే నీ కట్టుబాటు, నీ సిద్ధపాటు, నీ స్థిరత్వము, నువ్వేం చేయాలో, ఎలా ఉండాలో, నీ కుటుంబానికి ఎంత అనుకువగా ఉండాలో, నీ భర్తకి ఎంత అనుకువగా ఉండాలో, నీ అత్తమామలకి ఎంత లోబడి ఉండాలో, అనుకోగా ఉండాలో, దాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని పిల్లలు అలాంటి విశ్వాసం కలిగి ఉంటారు. అన్నిటికీ సిద్ధమే, కానీ దేవుని సన్నిధికి నువ్వెంతవరకు సిద్ధపడగలుగుతున్నావు? ఈ శుభవేళ ప్రభు అడుగుతూ ఉన్నాడు. నువ్వెంతవరకు సిద్ధపడగలుగుతున్నావు? కొంతమంది ప్రయాణానికి మాత్రం ఉన్నట్లో మంచి చీరలు, ఉన్నట్లో మంచి ప్యాంటు షర్ట్లు వేసుకుని ప్రయాణం చేస్తారు ఫంక్షన్కి వెళ్ళాలంటే. కానీ మందిరానికైతే వేసుకొచ్చినా దాతలేదు. కానీ పరిశుద్ధుడైన దేవుని సన్నిధికి ఎలాగ రావాలి? నీ స్థితి ఏంటో, దేవుడు నీకు ఇచ్చినదేంటో, నీకేమి ఇచ్చాడో దాంట్లోనే దేవుని సన్నిధికి నువ్వు ఎలాగ రావాలి? ఉన్నతమైన స్థితిలో రావాలి. దేవునికి స్తోత్రం. అది దేవుడు నిన్ను కోరుకుంటాడు. కొంతమంది శనివారం వేసుకున్న బట్టలు ఆదివారం కూడా వేసుకుని మందిరానికి వచ్చేవాళ్ళు ఉంటారు. లేక కాదు, దేవుని సన్నిధికి ఎలాగో వెళ్ళాలో, ఎలాగో సిద్ధపడాలో, ఏ స్థితి కలిగి ఉండాలో కూడా తెలిసి కూడా తెలియనట్టు నటించుకుంటూ బ్రతుకుతారు వాళ్ళు. బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం బాగానే ఉంటారు, టక్కు టిక్కు అనుకుంటాను. కానీ దేవుని మందిరానికి దేవుడు నీకు ఇచ్చిన స్థితి, ఆయన పరిశుద్ధ మందిరానికి, ఆయన సన్నిధికి, ఉన్నతమైన మేడగదికి నువ్వు రెడీ అవ్వాలంటే నిన్ను నీవు సిద్ధపరచుకోవాలి. దేవుని స్తోత్రం. సిద్ధపరచుకోవాలి. ఆ ఊరిలో యవనస్తురాళ్ళు వాళ్ళు కూడా నీళ్ళకే బయలుదేరితే సౌలును తన దాసుడు ఎదురయ్యాడు. ఇదిగో ఈ పట్టణానికి దైవజనుడు వస్తాడు కదా, వచ్చాడా అని అడిగితే ఆ యవనస్త్రాలు ఏం చెప్పారో తెలుసా? ఈరోజే దైవజనుడు వచ్చాడు, ఈరోజే బలారగించాలి, ఈరోజే దైవజనుడు వచ్చాడు, దైవజనుడు వచ్చి బల ఉన్నత స్థితి, ఉన్నతమైన స్థలములో కూర్చుని బలర్పించాలి. దైవజనుడు వచ్చి ఉన్నతమైన స్థలములో కూర్చుని బలర్పించే వరకు ఎవరు భోజనము చేయరు. అది సిద్ధపాటు అంటే. అది
సిద్ధపాటు అంటే. దైవజనుడు రావాలి, ఉన్నతమైన స్థలంలో కూర్చోవాలి, దైవజనుడు మన అర్పించాలి, అప్పుడు ప్రజలు భోజనము చేయాలి. వండుకుంటాం. ఏదన్నా ఫంక్షన్ వచ్చిందనుకోండి, పుట్టినరోజు వచ్చిందనుకోండి, టకటక వండుకోవటమును తింటమే. పుట్టినరోజు ఏదో శుభకార్యం. కానీ దైవజనుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు. కానీ దైవజనుడు పిలవే, దైవజనుడు పిలవే. దైవజనుడు నీ ఇంటికి రావాలి, నీ ఇంటి దగ్గర దైవజనుడు ప్రార్థించాలి, ఆహారాన్ని ఆశీర్వదించాలి, అప్పుడు తినాలి. అది నీకు కుటుంబానికి ఆశీర్వాదం, నీ బంధువులకు ఆశీర్వాదం, నీ స్నేహితురాళ్ళకి ఆశీర్వాదం. ఊరికే వండుకొని తింటాం కాదండి, తింటాం కాదు. దైవజనుడు ఇంటికి రావాలి. సమూయేలు ప్రవక్త ఆ పట్టణానికి వచ్చి ఉన్నతమైన స్థలంలో కూర్చుని బలి అర్పించి, అది సిద్ధపాటు అంటే, అది సిద్ధపాటు అంటే. బిడ్డలారా, నువ్వే కార్యక్రమం చేసినా, నువ్వేది చేసినా ఎవరిని మహిమకరం చేయాలి చెప్పండి? వాక్యం చెప్తుందా? ఏం చేయాలంట? ఏం చేయాలంట? దేవునికి మహిమకరంగా చేయాలి. నువ్వు దేవునికి మహిమకరంగా చేయాలి. అదేం మనకుండదు. స్నేహితులను పిలుచుకున్నావు, స్నేహితురాళ్ళని పిలుచుకున్నావు, బంధువులు పిలుచుకున్నావు, మొత్తం మీద వండుకుంటాం, తింటాం. కానీ దైవజనుడు ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు అనేది మన హృదయంలో ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు తెలుస్తుంది మనం ఏది చేసిన దేవునికి మహిమకరంగా చేయాలి. బిడ్డలారా, ఈయనెందుకు సిద్ధపాటు కొరకు పంపించాడు శిష్యుల్ని? వాళ్ళు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే, ఎక్కడయ్యా అని అడిగితే ప్రభు కొన్ని చూసిన వారికి చెప్పారు, ఇదిగో మీరు వెళుతున్నప్పుడు నీళ్ల కొండ మోసుకుని, స్త్రీయా పురుషుడా? ఎవరు? పురుషుడా స్త్రీయా? చెప్పండి. అంతే. నీళ్ల కొండ మోసుకుంటూ వెళ్తున్నాడు, అతడే మీకు చూపించేది. అతని వెంట వెళ్ళిన తర్వాత, ఇదిగో ప్రభువు సిద్ధపరచు దినము గనుక పస్కా ఆరగించాలని మమ్మల్ని పంపించారు అంటే, ఆ వ్యక్తి గొప్ప సామగ్రి కలిగిన మేడగదిని వారికి చూపించాడు. దేవుని స్తోత్రం. ఆ మేడగదిలో, సామగ్రి కలిగిన మేడగదిలో రకరకాల వస్తువులు ఉండవు, రకరకాలటువంటివి ఉండవు, వ్యర్థమైనవి ఉండవు, రకరకాల ఆటంకపరిచే ఉండవు, అసహ్యమైన ఉండవు, వ్యర్థమైనవి ఉండవు. ఆయన విందు ఆరగించి ఆ గొప్ప మేడగది, ఆయనకి ఇష్టమైన సామగ్రి అక్కడ ఉంటుంది. దేవుని స్తోత్రం. బిడ్డలారా, సిద్ధపాటు కలిగిన బిడ్డలు, సిద్ధపాటు కలిగిన బిడ్డలు ఆ గొప్ప మేడగదిలోనికి వెళతారు, అక్కడికి వెక్కి వెళతారు, విందులో పాల్గొంటారు. కానీ మన పరిస్థితి ఏంటి? నువ్వేం సిద్ధపడుతున్నావు? పరిస్థితులు ఎప్పుడు మనకు అనుకూలంగా ఉండవు. ప్రతికూలమైన పరిస్థితులు కూడా మనకు ఎదురవుతాయి. మనకు అన్ని అనుకూల పరిస్థితులు ఉంటే ఎట్లా ఉండు మనం. ప్రతికూలమైన పరిస్థితులు ఎక్కువ,
అనుకూలమైన పరిస్థితులు తక్కువ. అందుకే ఇలా ఉండగలుగుతున్నాం. కానీ ఇటు ఎక్కువ ఇటు తక్కువైందని కూడా అసలు మనం పట్టడానికి ఎవరికి తరం కాదు. కానీ ఎందుకు యేసుప్రభువు వారు తన శిష్యులకు ఆయన ఒక మంచి మార్గదర్శకాన్ని చూపించాడు. ఆయన చూపించినదే వాళ్ళు నడిచారు, ఆయన చెప్పిందే వాళ్ళు చేశారు, ఆయన వెళ్ళమన్న చోటుకి వాళ్ళు వెళ్ళారు. కానీ మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని మాట ఎంతవరకు వినగలుగుతున్నాం? దేవుని చిత్తాన్ని ఎంతవరకు నెరవేర్చగలుగుతున్నాం? దేవుని కొరకు ఎంతవరకు సిద్ధపడి ఉండగలుగుతున్నాం? సిద్ధపాటు కావాలండి. దేవుని బిడ్డలకి సిద్ధపాటు కావాలి. అన్నిటికీ సిద్ధపాటు ఉంటుంది. అసలైంది ఏంటో తెలుసా? మన జీవితానికే ఏముండదు, సిద్ధపాటు ఉండదు. ఉండు. పెద్దలు అంటారు చూడండి, అన్ని ఉండ అల్లున్నట్లు చేనని. వాయిద్యాలు అన్నీ ఉన్నా కొట్టోళ్ళేరి ఉండారు, కొట్టేవాళ్ళు ఉండారు, వేసేవాళ్ళు ఉండారు, కీబోర్డ్ వేసేవాళ్ళు ఉన్నారు, తబలా కొట్టేవాళ్ళు ఉన్నారు, ప్యాడ్ కొట్టేవాళ్ళు ఉన్నారు, డోలక్ కొట్టేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చారు చెప్పరే? ఆరాధన కూడా అయిపోయాక. ఇంక నీ వంతు నువ్వేం చేయగలుగుతావు దేవునికి? నాకు తలాంతు ఇచ్చాడండి దేవుడు, నేను ఎప్పుడు వెళ్ళాలి మందిరానికి? నా తలాంతుని ఎప్పుడు వాడుకోవాలి మందిరంలో? నాకు దేవుడు ఇచ్చిన తలాంతు ఉంది, నేను సిద్ధపడి వెళ్ళాలి. బిడ్డలారా, భక్తి కలిగిన బిడ్డలు భక్తి కలిగిన వారితోనే సహవాసం చేయాలి. భక్తి కలిగిన వాడు భక్తిహీనులతో సహవాసం చేస్తే ఏమైపోతారు? పాడైపోతారు. దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను వాడుకోవాలి. వాడికి తలాంతు ఇస్తే రుమాల్లో మూట కట్టి దాచిపెట్టాడు. ఏమైంది? ఏ దాసుడయ్యాడు? సోమరివైనా చెడ్డ దాసుడా? నీకు తలాంతు ఇచ్చాడే. నాకు వరం ఉంది, నేను పాడగలను, నేను ప్రార్థన చేయగలను, నేను స్తుతించగలను, నేను ఆరాధన చేయగలను. వెరీ గుడ్, రా, ముందే రా దేవుని మందిరానికి. ఏది నీ సిద్ధపాటు? ముందే రా దేవుని మందిరం. నీ తలాంతును వాడుకో, నీ తలాంతును వాడుకో. తలాంతును వాడుకోపోతే ఏమవుతుందో తెలుసా? వాడు పాతి పెట్టినట్లే అవుతుంది. బిడ్డలారా, ఎందుకు? అన్నీ ఉన్నాయి, ఉపయోగం ఏముంది? ఆ స్వీట్లు తయారు చేసే ఆయన్ని ఒకరోజు వెళ్ళి మాట్లాడతా టేస్ట్ బాగుందా అని అడిగా. నేను ఒకటి తీసి నాకు ఇచ్చాడు, తినండి అని. నేను మీరు తిని చూసారా? నేను తినకూడదండి అన్నాడు. ఏ చెప్పండి, మీకు అర్థమైపోయింది. అయ్యో, ఈ స్వీట్లు మహా తీపి ఉంటాయి పాస్టర్ గారు, నేను తినకూడదు, నేను తిన్నానంటే నా షుగర్ 300కి వెళ్ళిపోద్ది అన్నాడు. తయారు చేసేది ఎవరు? అతనే. అతని ముందే ఉన్నాయి, అతని చేతిలోనే ఉన్నాయి, అతని ఇష్టం వచ్చాడు తయారు చేస్తున్నాడు. కానీ తింటే హాస్పిటల్కి వెళ్ళాలి. అందుకే అతడు ఎన్ని రకాల స్వీట్లు తయారు చేసినా, ఎంత రుచికరంగా తయారు చేసినా దాన్ని తీసుకొని తినటానికి అతనికి ఏం లేదు. అన్ని ముందే ఉంటాయి. బిడ్డలారా, దేవుని పిల్లలకి సిద్ధపాటు అనేది ఇంపార్టెంట్. ఎప్పుడు యేసు ప్రభు పిలిచి చెప్తే మేము ఎక్కడికి వెళ్ళి సిద్ధపరచాలి? పసకను ఏదయ్యా మాకు స్థలం అంటే వెళ్ళండి. వారు వెళ్ళుచూ ఉండగా
ఒక వ్యక్తి నీళ్ల కొండ మోసుకుంటూ, ఆ సంగతి ఎవరు చెప్పారు? యేసుప్రభువు వారు చెప్పారు. ఆయనకి ఏంటి ఎలాగ తెలుసు? ఆయన ఎవరండి? ఆయన దేవుడు, ఆయనకు తెలుసు. మీరు వెళుతుంటే ఒకడు ఎదురుగా వస్తాడు నీళ్ల కొండ మోసుకుంటూ, వాడిని వెంట వెళ్ళండి. అవును, ఏ ఇంటిలో పస్కా విందు ఆరగించాలో, ఏ ఇల్లు సిద్ధంగా ఉందో ఆయనకి తెలుసు. దేవుని స్తోత్రం. నీ ఇల్లు సిద్ధంగా ఉంటే, నీ హృదయం అనే ఇల్లు సిద్ధంగా ఉంటే, నీ హృదయం అనే ఇల్లు సిద్ధంగా ఉంటే, సిద్ధపరుసు దినానికి అది గొప్ప మేడగదిగా రెడీ అవుతుంది. దేవుని స్తోత్రం. ఇలాంటి విశ్వాసం కలిగి మనం ఉండాలి. ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందటానికి 6 దినాలు సిద్ధపడ అవసరం. మంత్లీ వన్ టైం కాదు, మంత్లీ ఫస్ట్ వీకో లేకపోతే లాస్ట్ వీకో మిడిల్ వీకో కాదు. మనకి ఎవరి సండే క్రీస్తు రక్తములో శరీరములో పాల్గొనాలని విశ్వాసం కలిగి అన్నిటినీ తాళుకుని శరీరాశలను చంపుకొని క్రీస్తు యేసు శరీరం రక్తము కొరకు సిద్ధపడి ఉంటే ఎనీ టైం ప్రతి వీక్లీను ప్రభు బలలో పాలు పంపులు పంటే నువ్వు ధన్యురాలి. దేవునికి స్తోత్రం. అది మనకున్న విశ్వాసం. అది ఒక సహవాసానికి నెలకొకసారి ఇస్తారు. మన సహవాసానికి ఉన్నది ఏంటంటే ప్రతి ఆదివారం మనం, ఇది అపోస్తలుల సహవాసం. అపోస్తలుల సహవాసం. మీరు అపోస్తలుల సహవాసం అందును, రొట్టె విరుచులందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండిరి. అప్పుడు వారు అనేకులకు భయం కలుగుతుంది. మరి 6 రోజులుగా నీకు భయం భక్తి లేకుండా బుద్ధిహీనురాలుగా బజారెక్కి నోటుకొచ్చేట్టు మాట్లాడి, నీ ఇష్టం వచ్చేట్టు మాట్లాడి, భక్తిహీనులతో నువ్వు పోట్లాడి, దుష్టులతో నువ్వు గొడవపడి, నీ విశ్వాసాన్ని పాడు చేసుకుని, నీ నోరును పాడు చేసుకుని, నీ మనసును పాడు చేసుకుని, నీ వల్ల పాడైపోయి మరి ఆదివారం వచ్చి ప్రభు బలలో ఎలాగో పాల్గొంటావు? 6 దినాల్లో ఏదో ఒక దినం నువ్వు రోడ్డెక్కాల్సిందే భక్తిహీనులతో. ఏదో ఒక రోజున నువ్వు నీ నోరును పాడు చేసుకోవాలి, నీ జీవితాన్ని పాడు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, స్త్రీకి దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటో తెలుసా? స్త్రీ ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. దేవుని స్తోత్రం. అది దేవుని పిల్లలకు కావాలి. మన సెమీ క్రిస్మస్కి వెళ్తూ దైవజనుడు అన్నాడు, ప్రవక్తి అన్న వివాహమైన తర్వాత 7 సంవత్సరాలకి పెనిమిటి చనిపోయాడంట. పిల్లలు లేరు. ఆమె ఒక తీర్మానం చేసుకుందంట. ఏమని చెప్పండి? ఏమని? నేను దేవుని మందిరాన్ని విడవకుండా దేవుని మందిరములో నేను నా జీవితం అంతా గడుపుతాను. స్తోత్రం చెప్పండి. నా జీవితకాలం అంతా ఇక్కడే ఉంటాను అని తీర్మానం చేసుకుని రాత్రి మగళ్ళు మందిరాన్ని విడవకుండా ఎన్ని సంవత్సరాలు ఉంది చెప్పండి? 84 సంవత్సరాలు. ప్రవక్తి. బిడ్డలారా, దేవుని బిడ్డలకి తీర్మానం ఉండాలి, ఒక నిర్ణయం ఉండాలి. ఆదివారం వస్తే ఆ పిల్లలిద్దరే కీర్తిని ప్లస్ ఇద్దరే వచ్చి మందిరాన్ని సిద్ధపరిచి ఒకళ్ళు తుడుతూ ఉంటే ఒకళ్ళకి తీసుకెళ్ళి కడుగుతూ ఉంటే కుర్చీలు వేసి అన్ని సర్ది చేసుకుని వెళ్ళి పిల్లలు మళ్ళీ వాళ్ళే ముందు వచ్చారు మందిరంలోకి. మిగిలిన వాళ్ళు ఏమైపోయారు? పిల్లలు ఎంతమంది యవనస్తులు లేరు మన సంఘంలో? నాకు తెలిసి ఈ లింగపాలెం మండలంలో మన సంఘంలో ఉన్న యవనస్తులు కానీ యవనస్తురాలు కానీ మరొక సంఘంలో లేరు నాకు తెలుసు.
ఈ కాన్స్టిట్యున్సీలో 4 మండలాల్లో నేనంతా సర్వే చేసిన వాడిని. ఎక్కడ ఎక్కడ ఎవరికి లేరు ఇంతమంది యూత్. కానీ ఏది పరిస్థితి? యవనస్తులు పరుగులెత్తాలండి దేవుని పరిచర్యలో, పరుగులెత్తాలి. ఒక్కొక్కడిని 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పరీక్ష పెట్టి, 10 సంవత్సరాలు పరిచర్యలో కర్రలు మోపించి, స్టేజీలు కట్టించి, బ్యానర్లు కట్టించి, పరీక్ష పెట్టి 10 సంవత్సరాల తర్వాత 25వ సంవత్సరంలో పరిచర్య పూర్తి చేసుకున్న సందర్భంగా 15 మందికి నిన్ను అభిషేకం ఇచ్చి సావుకులుగా శిష్యులకు చెప్పించాడు సల్మాన్ రాజయ్య గారు. ఒకసారి ప్రభువు సభలు కొట్టండి. ఎస్, ఏంటని అడిగితే ఒక అబ్బాయి చెప్తున్నాడు, 10 సంవత్సరాలు మమ్మల్ని పరీక్ష పెట్టాడు అయ్యారు. రాత్రి స్టేజ్ మీద పిలిచి ఆ పిల్లలకు మెమోటోలు ఇచ్చి వాళ్ళకు ప్రార్థన చేశాడు. ఏమవుద్దండి? ఏం చేయగలం మనం? నువ్వు దేవునికి దాసుడుగా ఉంటే మంచిది, లోకానికి దాసుడుగా ఉంటే ఓస్తారు అందరూ. వీటిమే నువ్వు దేవునికి దాసుడుగా దాసురాలుగా బ్రతికితే యవన కాలంలో నిన్ను చూసి అనేకులు సంతోషిస్తారు. దేవుని స్తోత్రం. ఆ పిల్లలు చూడండి మందిరంలో పరిచర్యలో ఎలా ఉన్నారు. ఎవడో ఒకడు ఉంటాడు పనికి మనోడు, ఏంటో లెగితే మందిరం కడకనేంటారు మీరు వెళ్ళేది, అక్కడే నేర చేసేది మీరు అని అపవాది చేత పీడింపబడేవాడు చెప్తాడు మంచి వాళ్ళని జడగొడతానికి. వీళ్ళు అదే మాట వింటారు. తల్లిదండ్రుల మాట వినడు కానీ చిలకప్రశ్నోడు చెప్పిన మాట ఖచ్చితంగా ఏంటి చెప్పరండి, వింటారేంట్రా? చిలకప్రశ్నోడి మాట అలా అది పుట్టదే, అదంతా మాయి, ఆడిమంటే నమ్ముతారు. ఈ ఆడవాళ్ళు అయితే మధ్యాహ్న వసతుల్లోకి సోది చెప్పేది, ఇక ఆ సోది చెప్పేదాని ముందు కూకుని బజార్ అంతా వాళ్ళే ఉంటారు లైన్లో. ఏమిటానికి చెప్పండి? ఏమిటానికి? సోది. అసలు దాని పేరుకి అర్థం తెలిస్తే ఎవడన్నా సోది చెప్పించుకుంటాడా? సోది అంటే సోదే. ఎట్లానా దేవుని పిల్లలు దేవుని కొరకు సిద్ధపడి ఉంటే, ఆయన ఆత్మ చేత సిద్ధపరచబడి ఉంటే మనకు దేనితో సంబంధం లేదు. బ్రతికిన కాలం దేవుని కొరకు బ్రతికితే యవన కాలంలో ఆయన కాడు మోయుట నరునికి మేలు. నువ్వు ఎవడికో వెట్టి సాగర చేయటం ఏంటి? దేవుని మందిరంలో చేయి, నీకు మేలు కలుగుద్ది. దేవుని మందిరంలో చేయి, ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో నువ్వు సంపూర్ణంగా నీ జీవితాన్ని సమర్పించుకో. అలాగూ సమర్పించుకుంటే ఆయన నిన్ను నీ కుటుంబాన్ని వర్ధల చేస్తాడు. దేవుని స్తోత్రం. మరొక మాట చెప్తాను. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల ఇలాగునే చేయుదును గనుక, ఇశ్రాయేలీయులారా మీరు దేవుని సన్నిధిని కనబడుటకు, చప్పట్లు కొట్టండి దేవునికి ఒకసారి దగ్గరగా. హల్లెలూయా. ఎక్కడ కనపడటానికి చెప్పండి? ఎక్కడ కనపడేది? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఎలా కనపడాలి? సిద్ధపడి కనపడాలి. సిద్ధపాటు కలిగి వచ్చి దేవుని సన్నిధిలో కనపడాలి. ఆయన సన్నిధిలో కనపడాలి, ఆయన సన్నిధిలో నిలబడాలి, ఆయన సన్నిధిలో స్తుతించాలి, ఆయన సన్నిధిలో ఆయన శరీరము రక్తము కొరకు సిద్ధపడాలి. ఇశ్రాయేలీయులారా, నా సన్నిధిలో కనబడటానికి మీరు సిద్ధపడి రండి. రమ్మనొచ్చుగా,
అంటే రమ్మనొచ్చుగా, కానీ ఏం చేసి రమ్మంటున్నాడు? సిద్ధపడండి, సిద్ధపడండి, సిద్ధపడు. తల్లివి నువ్వు సిద్ధపడ్డావు, తండ్రిగా నువ్వు సిద్ధపడ్డావు, మారు మనసు పొందావు, బాప్తిస్మ పొందావు, రక్షణ పొందావు, ప్రభు శరీర రక్తంలో పాలు పొందుతూ నువ్వు సిద్ధంగా ఉన్నావు, బాగానే ఉంది. సిద్ధపడిన భర్త అయితే భార్య సిద్ధపడ లేకపోతే ఆ భర్త ఆ భార్యను ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? సిద్ధపరచాలి. ఈ లోకంలో భార్య భర్తలుగా ఉంటున్నాం, ఈ లోకంలో పిల్లలతో కలిగి ఉంటున్నాం, ఈ లోకంలో మనం ఎలాగో బ్రతుకుతున్నామో, ఈ లోకాన్ని విడిచిపెడితే ఇక్కడ కంటే అక్కడ గొప్ప మేడగది మనకుంది. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్ళాలంటే ముందు ఇక్కడే సిద్ధపాటు కలిగి, ఆయన రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలంటే ముందు ఇక్కడ సిద్ధపడాలి. సిద్ధపాటు లేకుండా ఎలాగ వెళ్తావు? సిద్ధపాటు లేకుండా ఎలాగ ప్రయాణం చేస్తావు? మన ఏదో మాట మీద మా చిన్న మనవరాల్ని ఏదో అంటేను డబ్బులు లేవంటుంది. ఎక్కడికో వెళ్ళమంటే అంటుంది డబ్బులు లేవు. చూడండి ఆ బుర్ర ఇటువంటి బుర్ర. నీకు కావాలంటే నీకు డబ్బులు కావాలి. నువ్వు బస్సు ఎక్కాలంటే పోనీ ఇప్పుడు ఫ్రీ బస్ అనుకోండి, 10 వెలుగులు లేకపోతే ఎక్స్ప్రెస్లో, కానీ ఇందిరా బస్సు ఎక్కాలనుకోండి ఫ్రీయా? ట్రావెల్ ఎక్కాలనుకోండి ఫ్రీయా? కాదు. సూపర్ ఫాస్ట్ ఎక్కాలనుకోండి ఫ్రీయా? అది ఇక్కడ స్టార్ట్ అయితే నాన్ స్టాప్ ఇల్లు అక్కడ ఆగుద్ది. ఈ మధ్యలో దానికి స్టాప్ లేదు. మన జీవితానికి ప్రభు ఇచ్చింది అదే. ఈ భూమి మీద నువ్వు తలవాల్చిన రోజున ఇక్కడ నీ ప్రాణం అక్కడికి వెళ్ళిందాక మధ్యలో ఎక్కడ ఆగదు. ఎక్కడి నుంచి వచ్చింది అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఏం చేయాలి? సిద్ధపడాలి. పరలోకం వెళ్ళడానికి సిద్ధపడాలండి. ఊరు వెళ్ళటానికి సిద్ధపడతాం కాదు, తిరణాలకు సిద్ధపడతాం కాదు, ఇంకో చోటకు సిద్ధపడటం కాదు, ఎక్కడికైనా సిద్ధపడతావు. కానీ నిత్య జీవాన్ని సంపాదించుకోవడానికి, నిత్య సియోనికి వెళ్ళటానికి, ప్రభుతో ఉండడానికి, పరలోకములో ఉండడానికి, యుగ యుగాలు దేవునితో నువ్వు సంతోషిస్తూ కోట్ల దేవుని దూతలు కలిగిన భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుని స్తోత్రం. ఎందుకో తెలుసా? మనం ఆయన పిల్లలు. దూతలు ఆయన స్తుతించేవారు, కానీ మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు రక్తాన్ని సిందించాడు, మన కొరకు సమస్తాన్ని ఆఖరి రక్తబొట్టు వరకు కార్చిన వాడు యేసయ్య. దేవదూతల కోసం కార్చలేదే, దేవదూతల కోసం ప్రాణం పెట్టలేదే. నిన్ను నన్ను ప్రేమించి తన్ను తాను సిలువకు బలిగాను అర్పణగాను అప్పగించుకున్నాడు. అంత గొప్ప దేవుడు తన్ను తాను సిలువకు బలిగా అర్పణగా అప్పగించుకుని ఆయన శరీరాన్ని ఆహారముగాను రక్తమును పానముగా మనకిస్తే నువ్వెందుకు సిద్ధపడు? యాకోబు గారు రాస్తామంటారు, ఒక్క బావిలో నుండి తీపి నీరును చేదు నీరు వచ్చునా? ఒక్క బావిలో నుండి తీపి నీరు చేదు నీరు వచ్చునా? వస్తాయా? ఒకే బావిలో వస్తే ఊట జలములో ఒకే రకం వస్తాయి. తీపి వస్తే తీపి వస్తాయి, లేకపోతే ఉప్పుకుంటాయి. కానీ తీపు చేదు రెండు రావు. ఎందుకో తెలుసా? తీపికి చేదుకు పడదు. అవును, ఈ రెండు రావు. నీ జీవితంలో ఏది ఉండాలి? అరే, లోకము కావాలి, దేవుడు కావాలంటే నీకెట్ట సాధ్యపడుద్ది? అందుకే ప్రభు అంటాడు, ఒక్క దాసుడు 2 యజమానులకు దాసుడుగా ఉండలేదు. 2 యజమానులకి ఒక దాసుడు ఎలాగ న్యాయం చేస్తాడండి? చేయగలడా?
ఇద్దరు యజమానులకి ఒక దాసుడు న్యాయం చేస్తాడా? చేయలేడు. నువ్వు రెండు తలంపుల మధ్యలో ఉంటే నువ్వేం చేస్తావో నీకు తెలియదు. అందుకే నీకేది కావాలో కోరుకోమన్నాడు దేవుడు. ఏది కావాలి? నేను కావాలా, లోకం కావాలా? కోరుకో. ఇంతకాలం లోకంలో బ్రతికేనే, ఇంతకాలం లోకాశలో బ్రతికానే, విచ్చలవిడిగా బ్రతికానే, ఇష్టానుసారంగా బ్రతికానే, తిని తాగి ఇష్టానుసారంగా బ్రతికానే. ఇప్పుడు ప్రభు నన్ను కోరుకున్నాడే, ప్రభు నన్ను పిలిచాడే, ప్రభు నన్ను ఏర్పరచుకుంటున్నాడే, ప్రభు నన్ను సిద్ధపరచుకుంటున్నాడే. ఇక ఈ లోకముతో నాకు ఎట్టి సంబంధము లేదు. ఈ లోకాశలను, శరీరాశలను క్రీస్తు యేసుతో పాటు సమాధి. ఇక నీకు దాంతో పని లేదు. నిలువెచ్చని స్థితి నీకు అవసరం లేదు బిడ్డలారా. చేదు నీరు, తీపి నీరు ఇక నీ బావిలో ఉండటానికి వీల్లేదు. నీ మనసులో ఉంటే యేసయ్యకి చోటు ఉండాలి, లేకపోతే లోకానికి, సాతానికి చోటు ఉండాలి. ఉంటే పరిపూర్ణంగా యేసయ్యకి చోటు ఇచ్చేయి, లేదంటే సాతానికి చోటు ఇచ్చేయి. అంతేగాని ఈ పక్కన నువ్వుండయ్యా, ఈ పక్కన సాతాను ఉంటాడంటే ఉండరండి. ఇట్లారా దేవుని వాక్యము నిత్యం మనతో మాట్లాడుతూనే ఉంటుంది. అయినా మనలో మార్పు లేకపోతే ఎందుకు? నీతిమంతుల సభలో ఎవరు ఉండలేరు? దుష్టుడు ఉండలేడు, పాపి ఉండలేడు. మందిరానికి వెళ్ళిన కాడ నుంచి పరిశుద్ధత, 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 విశ్వాసము, భక్తి, ప్రేమ, దేవుడు, సంతోషము, సమాధానము, లోకమొద్దు, పాపమొద్దు, వ్యర్థమైన వద్దు, తాగొద్దు, తిరగొద్దు, తిండొద్దు, వ్యర్థమైన వద్దు అంటే మందిరంలోకి వెళ్ళిన కాడ నుంచి ఈయన మందిరంలోకి వెళ్ళిన కాడ నుంచి, వెళ్ళి కూర్చున్న కాడ నుంచి అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అది తినొద్దు, ఇది తినొద్దు. మన ఒక ఆయన అంటున్నాడు, మాకు చెప్పరు కదండి ఇవన్నీ అన్నాడు. ఏమన్నాడు? మాకు చెప్పరు కదండి, సిగరెట్ తాగితే తప్పలేదు, మందు తాగితే తప్పలేదు, ఏది చేసినా తప్పలేదు, పరిశుద్ధంగా బ్రతకాలంట. ఎలా బ్రతుకుతాడు? ఏమ్మా మనిషి తాగుబోతూ పరిశుద్ధుడు ఎలాగవుతాడు? విచ్చలవిడిగా తిరిగేది పరిశుద్ధుడు ఎలాగవుతుంది? దొంగతనం చేసేవాడు యథార్థవంతుడు ఎలాగవుతాడు? అవన్నీ కుదరదు. నీ రోగం తగ్గాలంటే నువ్వు పత్యం ఖచ్చితంగా చెప్పరే. నీ రోగం తగ్గాలంటే పత్యం చేయాల్సిందే. నేను పత్యం చేయను, నాకు గోంగూర ఇష్టం అంటే నువ్వు రోజు గోక్కోవాలా? నీ గోగుడు తగ్గాలంటే చెప్పరేంటండి? సాతానంట యోబు గారికి సిగ్గులేని రోగం పెట్టాడంట. ఏం రోగం అది? సిగ్గులేని రోగం అంటే ఏంటి? అంతే. ఎంతమందిలో ఉన్నా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే, ఎంతమందిలో ఉన్నా ఎక్కడ ఉంటుంది అక్కడ చెయ్యి గోకంటుంది, గోకండి. ఆ రోగం పేరేంటి చెప్పండి? ఏంటది? సిగ్గులేని రోగం. నా దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలు 6 దినాలు సిద్ధపాటు కలిగే ఉండాలి. దేవుని స్తోత్రం. 6 దినాలు నీ కుటుంబంతో నువ్వు సహవాసం కలిగి ఉండు, భార్య భర్తల మధ్య సహవాసం కలిగి ఉండు, ప్రేమాప్యతలు కలిగి ఉండండి. లోకం మీలోకి రాకూడదు. లోకంలో మనం ఉండొచ్చు కానీ లోకం మనలోనికి రాకూడదు. సముద్రం మీద పడవ వెళ్ళొచ్చు, వాడెళ్ళొచ్చు, కానీ సముద్రపు నీరు వాళ్ళలోకి వచ్చిందనుకుంటే వాడేమవుతాయి? మునిగిపోతుంది. లోకం నీలోకి వస్తే నువ్వు అయిపోయినట్టు లెక్క. అందుకే బిడ్డలారా, నిత్యము దేవుని పనిలో సిద్ధపాటు కలిగి ఉండాలి. నీకు పరలోకం కావాలంటే సిద్ధపడాల్సిందే. నీకు పరలోకం కావాలంటే
ఉపవాసం ఉండాల్సిందే. నీ రోగం బావాలంటే పత్యం చేయాల్సిందే. పత్యం చేయాల్సిందే. కొంతమంది ఎంత బాధ అయినా పడతారు కానీ, ఎన్ని బిళ్ళలైనా మింగుతారు కానీ పత్తి మాత్రం చేయరు. ఎన్ని దెబ్బలైనా దేవుడు కొట్టినా పడతారు, ఎన్ని నిందలు పెట్టినా పడతారు, ఎన్ని రోగాలు పెట్టినా పడతారు, ఎన్ని చేసినా పడతారు, కానీ పాపం మాత్రం మానదు. అదే చేసేది. నిన్ను ఎన్ని రకాలుగా కొట్టినా, నిన్ను ఎన్ని రకాలుగా అవమానపరిచినా, నిన్ను ఎన్ని రకాలుగా నలగొట్టినా నువ్వు పాపం మానలేవే. పాపం మానలేవే. అంటే నువ్వు దేనికి దాసుడవు? పాపానికి దాసుడవు. నువ్వు దేనికి దాసురాలివి? పాపానికి దాసురాలివి. ఇంక నువ్వు సిద్ధపడితే ఉపయోగం ఏముంది? సిద్ధపడితే ఉపయోగం ఏముందండి? ఉపయోగం లేదు. అయితే అదన్నా కోరుకో, లేకపోతే ఇదన్నా కోరుకో. రెండు తలంపుల మధ్య తడపడితే మెడలు తెగుతాయి. ఎక్కడ ఈ మాట? ఎస్, దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండు తలంపుల మధ్యన తడబడిన వాళ్ళు మెడలు తెగాయి. ఏలియా దగ్గర నువ్వు రెండు తలంపుల మధ్యలో ఊగుతున్నావా? ఊగు, ఊగు. ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు మొదట్లో సిద్ధపాటు కలిగిన పరిపాలన చేశాడు. తర్వాత తన స్థానం తప్పి దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు. అతడు వ్యతిరేకంగా ఉన్నాడు, తన పిల్లలు కూడా వ్యతిరేకమైపోయారు. అందుకే ఎక్కడ గిల్బోవ పర్వతం మీద వాళ్ళ తలలు తెగాయి. గిల్బోవ పర్వతం మీద బండలకి ఎలాడి తీశారు. దేవుని మాట వినకపోతే ఆయన ఏదైనా చేస్తాడు. నువ్వు రాజువైతే ఆయనకేంటి? నువ్వు మంత్రివైతే ఆయనకేంటి? నువ్వు గొప్పవాడు అయితే ఆయనకేంటి? నువ్వు ఎంత ధనవంతుడు అయినా సరే, నా దేవునికి వ్యతిరేకంగా నువ్వు అడుగు వేస్తే ఆయన నిన్ను శిక్షించక మానడు. ఈ పునరుద్ధాన దినమందు ప్రభు బిడ్డలారా, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమోసు చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దేవుని సన్నిధికి రావాలంటే మీరు సిద్ధపడి రండి, సిద్ధపడి రండి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. యెహెజ్కేలు గ్రంథం 38:7. యెహెజ్కేలు గ్రంథం 38:7. నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహం అంతటిని సిద్ధపరచు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు సిద్ధపడి 6 దినాలు సిద్ధపడి ప్రభు శరీరం రక్తం కొరకు వచ్చావు. నీ భర్త సిద్ధపడలేదు, నీ భర్తకు రక్షణ లేదు, నీ భార్యకు రక్షణ లేదు, నీ తల్లిదండ్రులకు రక్షణ లేదు, నీ అత్తమామలకు రక్షణ లేదు, నీ సహోదరికి రక్షణ లేదు. కనుక వాళ్ళు సిద్ధపడలేదు. ఒకవేళ సిద్ధపడక ముందే వాళ్ళు లోకాన్ని విడిస్తే వాళ్ళ విషయమై నువ్వు గుండెలు బాదుకోవాలి. పుష్యుల వృక్షానికి వేలాడదీసి దావీదు వెనక ఉన్న సైనికుడే బాణాలు సంధించి కొట్టి ప్రాణం పోయి పుష్యుల వృక్షము తలకు చించుని వదిలిపెడితే కింద పడిందాక వాడు బాణాలేసి ఎవడు చచ్చిపోయింది? అబ్షాలోం. అబ్షాలోం ఎవరు కొడుకు? దావీదు రాజు కొడుకు. దావీదు రాజు సామాన్యుడా? ఒక రాజు కొడుకును చంపాలంటే ఎంత ధైర్యం ఉండాలి నీకు. అయినా సరే సైనికుడు ఎందుకు చంపించాడో తెలుసా? వీడి వలన నా యజమానుడు ప్రతిదినము కొండ సందుల్లో, బండ సందుల్లో, చెట్ల చాటున అడవులకు పరిగెత్తుతున్నాడు. వీడు చస్తే నా యజమానుడు సమాధానం కలిగి ఉంటాడు. దేవుని స్తోత్రం. అంతే.
బిడ్డలారా, అబ్షాలోము మరణ వార్త విని గుమ్మమ్మ దగ్గరికి వచ్చున్న దావీదు గుండెలు బాదుకున్నాడు. అయ్యో నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులు నేను మరణిస్తే బాగుండేది నాన్న. ఎందుకో తెలుసా? దావీదు సిద్ధపాటు కలిగి ఉన్నాడు. దావీదు మరణిస్తే దేవుని దగ్గరికి వెళ్తాడు. అబ్షాలోముకు సిద్ధపాటు లేదు, రక్షణ లేదు. అందుకు దావీదు ఏడుస్తూ అంటున్నాడు, నా కుమారుడా అబ్షాలోమా, నీకు బదులు నేను చనిపోతే బాగుండేదయ్యా. అబ్షాలోమును దావీదు బహుగా ప్రేమించాడు. నువ్వెంత బహుగా ప్రేమించినా వాడికి రక్షణ లేకపోతే, ఆ బిడ్డకు రక్షణ లేకపోతే, కుమారుడైన కుమార్తెైన రక్షణ లేకపోతే ఎందుకు? అందుకే యవన కాలంలోనే ఆయన సన్నిధిలో సమర్పణ కలిగి రక్షణ పొంది దేవుని కొరకు నమ్మకంగా ఉంటే నువ్వు ఊహించినటువంటి కార్యాలు నా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అలాంటి విశ్వాసం కలిగి దేవుని బిడ్డలారా ఉండాలని ప్రతి దినము సిద్ధపాటు కలిగి ఉండాలి. బిడ్డలారా, ప్రతి దినము సిద్ధపాటు కలిగి ఉండాలి. అలాంటి సిద్ధపాటు కలిగి ఉండేవారుగా ప్రతినిత్యం ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్ చెప్పండి.